భయంకరమైన పాపిని. ఆ ఛాలెంజ్ ఉండాలి క్రైస్తవులకి, ఒప్పుకోవాలి. నేను పాపినయ్యా, నేను పాపిని అని ఒప్పుకోవాలి. అది న్యూ క్రియేషన్ అంటే, నూతన సృష్టి అంటే అది. ప్రతి సంవత్సరం చెప్పి నోటితో నూతన సంవత్సరంలో, నూతన మాసంలో, మొదటి మాసంలో నాకు అవకాశం వచ్చింది కనుక ఈ సంవత్సరం అంతా నూతన సృష్టిగా ఉండడానికి నువ్వు తీర్మానం తీసుకోండి. ఈ సంవత్సరమే కాదు, ఇక ప్రతి దినాలన్నీ కూడా దినాలు భయంకరంగా ఉన్నాయండి. దేవుడిని కాదంటే బ్రతికే వాళ్ళు లేరు. చివరిలో చెప్తాను నేను కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ గురించి. మన కళ్ళెదురు కనబడుతున్నాయి భయంకరమైన పరిస్థితులు. ఆయన దేవుని దగ్గరికి ఇంకా రావట్లేదు అని అంటే ఆయన ప్రేమను చూడటం చేయడమే. నూతన సృష్టిగా మార్చబడ్డాను నేను అంటే, అంతకుముందు భయంకరంగా తాగేవాడు కదా అంటే నేను నూతన సృష్టిగా మార్చబడ్డా. అంతకుముందు అందరి మీద జగడమాడావు కదా, ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డా. అంతకుముందు అబద్ధాలు చెప్పావుగా, ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డా. ఇది వరకు భయంకరంగా చెప్పావుగా, ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డా. ఇది నీలో కనబడాలి. అది సమాజం ఒప్పుకోవాలి. నిన్న మనటి వరకు అలా ఉన్నారు కదా అంటే ఆమె క్రీస్తునందు లేక అతను క్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్నారు. ఇంకెంత కావాలండి. నన్ను బాగా దుఃఖపెడుతున్న మాట మొన్న న్యూ ఇయర్ నుంచి ఏంటి అని అంటే, యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు ఏమంటారంటే, నూతన హృదయాన్ని నీకు ఇస్తా, నూతన స్వభావాన్ని నీకు ఇస్తా, రాతి గుండె నీలో నుంచి తీసివేసి మాంసపు గుండెలు ఇస్తాను అన్నారు. ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళలేదు. చూడండి ఎందుకు ఇస్తానన్నారు అని నేను పై వచనానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారంటే, నా నామము అన్ని జనుల మధ్య దూషించబడిపోయింది. వీళ్ళ క్రైస్తవులు తాగుపోతున్నారు, వీళ్ళ క్రైస్తవులు జగడాలు ఆడుతున్నారు, వీళ్ళ క్రైస్తవులు సినిమాలు చూస్తున్నారు, వీళ్ళ క్రైస్తవులు బూతులు ఆడుతున్నారని అందరూ కూడా చెప్పుకుంటుంటే నేను సిగ్గుపడిపోతున్నాను. నా నామం అవమానపరచబడిపోతుంది కనుక ఇక నన్ను నేనే పరిశుద్ధపరచుకుంటాను కనుక మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను అంటున్నాను. ఎంత బాగా చూస్తారండి. మనం చెడగొట్టేస్తే, మనం అపవిత్రపరుస్తుంటే ఆయన ఎవరు? దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి అయిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, సమీపించడానికి దేశంలో నివసించే దేవుడు అంటే రోడ్లు పడేస్తాం మనం. నీకేమైనా కొంచెం బాధ కలుగుతుందా? ఈ యొక్క సమయంలో ఆలోచన చేస్తే ఒక తీర్మానం తీసుకుంటాను, నేను నూతన సృష్టిగా మార్చబడతాను, నన్ను చూసి మీ నామం మహిమపరచబడాలి. ఆయన బాధపడేది అదే. నా నామము నిన్ను బట్టి అన్ని జనుల మధ్య దూషించబడిపోతుంది. ఈ మధ్యలో ఒక భయంకరమైన మాట నేను విన్నాను. ఒక సేవకులు అంటున్నాడు, అయ్యా మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నానంటే చేస్తాను అని అంటే, క్రైస్తవులు అనేవాళ్ళు మా ఇంటికి రావద్దు. దేవుడు ఒప్పుకోవట్లేదండి. ఎందుకు అని అంటే క్రైస్తవులు అంత భయంకరంగా ఉన్నారయ్యా, ఎందుకు మా ఇంటికి వచ్చి మాకు ప్రార్థన చేయి, మీ బతుకులే బాగోలేదు అంటున్నారండి. ఎంత అవమానం అండి. నాకు ఈ మధ్యలో మా ఫ్రెండ్ వాట్సాప్ పెట్టింది, సంక్రాంతి పండుగ చేస్తున్న క్రైస్తవులు చూపించింది యేసు ప్రభు ఫోటో. కావాలంటే నేను వాట్సాప్ మన గ్రూప్లో కూడా పెడతాను. యేసు ప్రభు ఫోటో అక్కడ పెట్టి అప్పులకు మనం చెరుకడ ఏమేమో పెట్టారు. మా ఫ్రెండ్, నాకు హైందువులే నాకు స్నేహితులు, కానీ నాలో యేసు ప్రభుని చూస్తున్నాను. ఆ మంటని ఇంకోటి దానికి మారడం ఎందుకండి? అసలు యేసు ప్రభుకి సంక్రాంతికి ఏంటండి? అసలు కొంత ఏముంది, సంబంధం ఏముంది, ఎందుకు చేస్తారండి ఇట్లా అని నన్ను అడుగుతున్నారు. రాముద్ర మా దగ్గరికి క్రైస్తవులు మీ బదులు బాగు చేసుకోండి రమ్ముద్దు అంటున్నారు. నా ప్రభువు చెప్పింది రోమపత్రికలు ఇవే ఉన్నాయి. ఒక క్రైస్తవుడు ఎట్లా బ్రతకాలో ఉంది, లేదంటే మౌనంగా ఉండండి అంటాను నేను. క్రైస్తవం అని చెప్పుకోవద్దు. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి, కానీ కొన్ని మాటలు చెప్తాను నేను. యోహాను సువార్తలో ఉన్న మాటకి, ఇక్కడ రోమపత్రికలో ఉన్న ఈ మాటలకి కూడా మీకు లింక్ చేసి చెప్పాలి. మీకు వీటిలో ఏమర్థమైందో రెండింటి సారాంశం ఒక్కటే నేను చెప్పాలి. యోహాను సువార్తలో ఏమో